క్యూపిడో త్వరగా ఫార్ములా నెంబర్ 34 ని అప్లై చేయి. ఓ కిక్కో, ఆ మంగు నన్ను గిరగిరా తిరిగేలా చేసిందే. నా తల తిరుగుతోంది. అయినా నువ్వేం దిగులు పడకు. అప్లైయింగ్ ఫార్ములా నెంబర్ 34. వావ్, ఇది బ్యూటిఫుల్ అయిన పీకాక్. వన్ వర్డ్ లో చెప్పాలంటే అమేజింగ్. నేను ఆ పీకాక్ ని చూడాలి. అరే అటు చూడు, ఇంకో కలర్ఫుల్ అయిన పక్షి. అది హాంటెడ్ బర్డ్. ఇక్కడున్న గాలి కూడా చాలా బాగుంది కదా. నిజంగా మంచి ఫీలింగ్ దొరుకుతోంది. అవును, కానీ చాలా మంది మనుషులు ఇక్కడికొచ్చి అడవిని పాడు చేసేస్తున్నారు. అందుకే దాని అందం చెడిపోతోంది. అడవి దారి దూకుడు చూసి మీరు నిజంగా అదిరిపోయారు కదూ. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే మనందరం కలిసి ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుందంటున్నారు. దగ్గరకు రండి. ఇకో నువ్వు సెంటర్కి రా. మేయర్ మీరు కొంచెం పక్కకు జరగండి. టోనీ నువ్వు కొంచెం ముందుకు రా. టెంపో అన్న మీరు రండి. తప్పకుండా నేను వస్తాను. డు నాట్ క్రాస్ ఏరియా ఆఫ్ మంకు పంకు. ఈ మంకు బంకు అంటే ఏంటి? మంకు బంకు ఒక పెద్ద మంకీ మ్యాన్. అచ్చం కింగ్ కాంగ్ లానే ఉంటాడు. అందరూ తన గురించి ఏమనుకుంటున్నారంటే తనకి 4 చేతులున్నాయట. హంకు బంకు చోట్లోకి ఎవరైనా హద్దు మీరు ప్రవేశిస్తే ఎవ్వరూ అక్కడి నుండి ప్రాణాలతో తిరిగి రాలేదట. ఏమిటమ్మా ఇది? ఇదంతా ఎవరో ఒకరు పిల్లల్ని భయపెట్టడం కోసం కల్పించి చెబుతున్న కట్టుకథ. నేను ఈ మంకు బంకు కట్టుకథలు నమ్మను. అలా అయితే మేర్ అంకుల్, మీరు వాళ్ళ ఏరియా లోపలికి వెళ్ళి చూపిస్తారా? అయ్యయ్యో, ఇలా చూడు బాబు, నేను ఏమనుకుంటున్నానంటే మంకు బంకుకి హామ్ చేయడం ఇష్టం లేదు. ఇదిగో చూడు, ఒకవేళ నాకు కోపం వచ్చిందంటే మంకు బంకు పరిస్థితి ఏమవుతుందో చెప్పలేను. ఒకవేళ నేను అబద్ధం చెప్పి ఉంటే నా పాకెట్లోంచి ఒక మృగం వస్తుంది. అంటే మీరు ఇప్పటిదాకా చెప్పిందంతా అబద్ధమే కదా? ఇలాంటి కథలు విని నేనెప్పుడు భయపడ్నా. నేను ఎంతో ధైర్యవంతుడిని. మంకు లేదు, బంకు లేదు. చిమ్నీ నుండి బయటకు వచ్చేది పొగ. ఇప్పుడు టోనీ బాస్ బాడీ నుంచి బయటకు వస్తుంది సెగ. ఈ టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. వావ్, ఈ పప్పీ గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే క్యూట్. ఈ రోజు నుండి ఈ పప్పీ పేరు జంపీ. సూపర్ ట్వింకిల్, నిజంగానే జంపింగ్ అనే పేరు చాలా బాగుంది. ఇంకొంచెం తింటాను, అలాగే జంపింగ్ కూడా తినిపించేస్తాను. వాడి గొంతులో ఒక కలర్ఫుల్ అయిన కాలర్ వేసి ఉంచితే ఇంకా బాగుంటాడు. ఇప్పుడు దీన్ని చూడటానికి క్యూట్ గా ఉంది కదా. టోనీ విస్పీని విసురు. జంపీ తన నోటుతో క్యాచ్ పట్టుకుంటుంది. మీరు నాతో కామెడీ చేస్తున్నారా ఏంటి? అది కూడా ఒక పప్పీ కోసమా? ఇప్పుడు దాన్ని అంత చూస్తాను చూడండి. జంపీ నో! ఓ మై గాడ్, దీని వన్ వర్డ్ లో చెప్పాలంటే పెద్ద సమస్య. టోనీ నువ్వెందుకు ఇలా చేసావు? నువ్వెందుకు దాన్ని అంత దూరానికి విసిరావు టోనీ? నేను దాన్ని గట్టిగా విసిద్దాం అనుకోలేదు, కానీ ఏం చేయమంటారు? నేను బలంగా ఉండడం వల్ల నేను ఇలా అనగానే అది అలా వెళ్ళిపోయింది. వెళ్ళి చాలా సేపు అయింది.
జంపి ఇంకా తిరిగి రాలేదు. ఎందుకైనా మంచిది మనం లోపలికి వెళ్ళి చూద్దామా? ట్వింకిల్ చెప్పింది కరెక్టే. మనం లోపలికి వెళ్ళి వాడిని కనిపెట్టుదాం. కానీ అది మంకు బంకుల ఏరియా కదా, మనం ఎవరు అక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. అది చాలా ప్రమాదమైన చోటు. నేను చెప్పేది చెప్పేశాను. ఆపదైన చోటే, కానీ జంపి మన ఫ్రెండ్. మనం వాటిని అలా ఆపదలో వదిలేసి వెళ్ళలేము. కిక్కో చెప్పింది కరెక్ట్. డూడు, నేను కిక్కో వెళ్ళి చూసొస్తాం. నువ్వు ఇక్కడే ఉండు. నేను మీ ఫ్రెండే కదా. మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నారు ఆ ప్లేస్ కి నేను వెళ్ళిపోతాను. హ? డేంజర్ సిగ్నల్ బ్లింక్ అవుతోంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. అరే ఏంటిది? ఎలాగైనా మమ్మల్ని కాపాడు. ఇప్పుడు వాళ్ళు డేంజర్ ఏరియా లోపలికి వెళతారు. అడవిలో ఎక్కడైనా శాశ్వతంగా కనిపించకుండా పోతారు. ఈ అడవిలో సైరన్ శబ్దమా? అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో నువ్వే చెప్పు. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే చీకటి పడబోతోంది అంటున్నారు. మరి కికో, ట్వింకిల్, డోడో ఎక్కడికి వెళ్లారు? చట్పట్ అంకుల్ వాళ్ళందరూ ఇటువైపే వెళ్ళారు. సరే, వాళ్ళని ఫటాఫట్ పట్టేసుకుని టక్కునొచ్చి మిమ్మల్ని మీట్ అవుతా. ఎంత పెద్ద స్పైడర్! మీరందరూ ఏమనుకుంటున్నారు? జంపి నిజంగానే ఇంత దూరం వచ్చుంటాడా ఏంటి? ఆ? ఈ అడవి గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే స్కారీ. మామూలు స్కారీ కాదు, చాలా అతి భయంకరమైన స్కారీ. స్కార్ఫ్ ఎక్కడుంది? కానీ జంపి ఎక్కడ కనిపించడం లేదే. అరే ఏంటిది? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ డేంజర్ ఏరియాలో మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి. అప్పుడే మనం జంపిని కాపాడగలం. ఇలా చూడండి, మీరిద్దరూ ఇక్కడే వెయిట్ చేయండి. నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను. వద్దు కిక్కో, నిన్ను ఒంటరిగా మేం పంపించాం. ఫ్రెండ్స్ డేంజర్ లో ఉన్నప్పుడు ఒంటరిగా వదలకూడదు. దీన్ని వన్ వర్డ్ లో చెప్పాలంటే ఫ్రెండ్షిప్. కరెక్టేనా డోడో? అవును, ట్వింకిల్ చెప్పేది కరెక్టే. అయితే సరే, కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చాలా డేంజర్ అయిన ఏరియా. మనం అందరూ కలిసే ఉండాలి, ఓకే? అరెరే ఏంటిది? ఈ అడవిని చూడడానికి చాలా భయంకరంగా ఉంది. R7 డేంజర్ లొకేషన్ ఈ చోట్లోనే చూపిస్తోంది. ఏదో ఒక ఆపదుంది, కానీ ఎక్కడుంది? మీరిద్దరు ఎందుకింత సైలెంట్ గా ఉన్నారు? మంకు, మా వల్ల నీకు ఏ ఇబ్బంది కలగదు. మేము జంపిని వెతుక్కుంటూ వచ్చాం. కిక్కో, తనకి మన లాంగ్వేజ్ అస్సలు అర్థం కాదు. అనిమల్స్ అన్ని లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్న లాంగ్వేజ్ ని అర్థం చేసుకుంటాయి. మనం వాడిని ఇబ్బంది పెట్టడానికి రాలేదని వాడు తెలుసుకుంటే వాడు మీ ఇద్దరిని తర్వాత వదిలేస్తాడు. బంకుకి ఇలా మాట్లాడితే అర్థమవుతుంది అనుకుంటాను. సూపర్ స్పీడ్ అని పిలిచే సమయం వచ్చింది. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. సూపర్ స్పీడ్ ఈ మంకు బంకు ట్వింకిల్ డోడో ఇద్దరిని తీసుకెళ్లిపోయాడు. మనం ఇప్పుడు వాళ్ళిద్దరిని కాపాడాలి. సడన్ గా ఈ చోటు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉంది? మంకు బంకు ఏమయ్యాడు? మన స్పీడ్ చూసి అది చాలా భయపడిపోయింది అనుకుంటాను కిక్కో. సారీ కిక్కో, ఏదో తొందరపడేలా చెప్పాను. నేను ఒక పని చేస్తాను. ఫుల్ ఫోర్స్ ని యూజ్ చేసి తనను గుద్దేస్తాను.
వద్దు సూపర్ స్పీడ్, మనం ఏ ఒక్క మృగాన్ని గాయపరచకూడదు. తర్వాత ఇంకో విషయం, మనమే వాళ్ళ చోటికి వచ్చాం, వాళ్ళు మన చోటికి రాలేదు. సూపర్ స్పీడ్, త్వరగా ఫార్ములా నెంబర్ 34 ని అప్లై చేయి. ఓ కిక్కో, ఆ మంగు నన్ను గిరగిరా తిరిగేలా చేసిందే. నా తల తిరుగుతోంది, అయినా నువ్వేం దిగులు పడకు. అప్లయింగ్ ఫార్ములా నంబర్ 34. మంకు బంకు నా ఫ్రెండ్స్ ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. వాళ్ళిద్దరూ చాలా పెద్ద ఆపదలో ఇరుక్కున్నారు. డోంట్ వరీ కిక్కో, నువ్వేమీ దిగులు పడకు. ఇందులో నీ తప్పు ఏమీ లేదులే. అప్పుడు నువ్వే చెప్పు సూపర్ స్పీడో, ఇలాంటి ఆపదైన అడవి లోపల మనం వాళ్ళిద్దరిని ఎక్కడని వెతుకుతాం? ఇప్పుడు దీనికి ఏ ఫార్ములా యూజ్ చేయాలో తెలియడం లేదు. ఒక ఐడియా ఉంది కిక్కో. ఏంటది? త్వరగా చెప్పు సూపర్ స్పీడో. ఆ మంగు పరిగెత్తేటప్పుడు ఈ ప్లేస్ అంతా బాగా అదిరిపోతుంది. నేను ఆ వైబ్రేషన్ వింటర్ తో కనిపెడతాను. ఏ వైబ్రేషన్ ఎంత దూరం నుంచి వస్తుందో నేను ఇప్పుడే చూస్తాను. వావ్ బడీ, త్వరగా దాన్ని కనిపెట్టు. అదిగో దొరికింది. అలా చూడు, నేను ఇందులో సెట్టింగ్స్ ఎలా చేశానంటే స్ట్రాంగ్ వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చినా కనిపెట్టేస్తుంది. ఎటువంటి వైబ్రేషన్స్ వస్తాయో దానికి తగ్గట్లుగా ఇది లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి దగ్గరయ్యేటప్పుడు గ్రీన్ లైట్ దాన్ని ఇండికేట్ చేస్తుంది. అయితే త్వరగా పద, మనం మన ఫ్రెండ్స్ ని కాపాడి తీరాలి. ఈ అడవి ఆపదైంది మాత్రం కాదు, ఎంత అందమైన వ్యూ ఉంది. ఇప్పుడు నా ఫ్రెండ్స్ మాత్రం నాతో ఉన్నారంటే మేము ఎంతో బాగా ఎంజాయ్ చేసుంటాం. నువ్వు దిగులు పడకు, ఇంకాసేపట్లో దాన్ని పట్టేసుకుందాం. ఆ తర్వాత మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. చూసావా కిక్కో, గ్రీన్ సిగ్నల్ బ్లింక్ అవుతోంది. అంటే మనం ఆ ప్లేస్ కి దగ్గర అవుతున్నామని అర్థం. బెస్ట్ ఆఫ్ లక్ కిక్కో. ఈ వస్తువులన్నీ ఎవరికి సొంతమై ఉంటాయి? ట్వింకిల్, డోడో లేవండి, నేను కిక్కో వచ్చాను. మమ్మల్ని సరైన సమయానికి కాపాడడానికి వచ్చావు. నేను కడుపు నిండా తిని ఎంతసేపు అయిందో తెలుసా? రండి ఇక్కడి నుంచి బయలుదేరదాం. కానీ తను ఇంకా మనకి కనిపించలేదు. మనం వెళ్ళి వెతికి తీరాలి. అదుగా అలా చూడండి, గుహకి అటుపక్క వెలుతురు కనిపిస్తోంది. రండి అటు వెళ్ళి చూద్దాం. త్వరగా రా, మంకు బంకు ఇక్కడికి వచ్చే లోపల మనం ఎస్కేప్ అయిపోవాలి. సూపర్ స్పీడో, ఈ గుహ ఎప్పుడైనా పడిపోతుంది. మనం ఎలాగైనా త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. ఓకే కిక్కో.
వర్డ్స్ లో చెప్పాలంటే వి ఆర్ సేఫ్. త్వరగా సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 66. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 66. కికో, నేను నీళ్ళున్న చోటికి వెళ్ళేటప్పటికి కొంచెం ఆలస్యం అయ్యేలా ఉంది. అలాంటప్పుడు మనం మంగుని ఎలా ఓడించగలం? డోంట్ వరీ బడీ, నువ్వు త్వరగా నీళ్ళున్న చోటికి వెళ్ళిపో. మంకు బంకుని నేను చూసుకుంటాను. హాయ్. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 87. యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 87. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు? నిజంగానే నువ్వు చాలా స్మార్ట్. రాత్రి వేళల్లో దొంగతనాలు చేసే నీలాంటి వాడిని ఊరికే వదలకూడదు. ఇలా చెట్టు కట్టేసి హదరగొట్టి చిదరగొట్టి బెదరగొట్టాలి. సార్ సింపుల్ గా ఏం అడుగుతున్నారంటే ఇన్ని రోజులుగా నువ్వు అడవిలో ఏం చేస్తున్నావు అని. నేను ఈ అడవిలో ఉన్న చెట్లన్నిటినీ నరికి వాటిని బయటికి తీసుకువెళ్లి అమ్మి డబ్బు చేసుకునేవాణ్ణి. కానీ ఈ చెట్లను నరకడం కోసం, వీటిని సేఫ్ గా ఉంచడం కోసం నేను వీళ్ళని పనిలో పెట్టుకున్నానంతే. మమ్మల్ని కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు పిల్లలు. వీళ్ళందరూ కూడా ఒకసారి అడవిని చూడడం కోసం వచ్చారు. అప్పుడే నేను వీళ్ళందరినీ పట్టుకుని బంధించి ఉంచాను. అదే నేను ఆలోచించాను, ఒక మంకీ మనుషుల్ని బంధించి అదేం చేస్తుంది అని. నువ్వు ఆ కాగడాన్ని నా వైపు విసిరినప్పుడు నాకు లైట్గా సందేహం వచ్చింది. ఎందుకంటే అనిమల్స్ అన్ని ఫైర్ అంటే భయపడతాయి. ఎప్పుడు నేను నిన్ను కిక్ చేశాను అప్పుడే నాకు మెటాలిక్ సౌండ్ వినిపించింది. అప్పుడే నువ్వు అనిమల్ కాదని నాకు అర్థమైంది. అద్భుతం, చాలా మంచి విషయం. మేము కూడా ఇతన్ని జైల్లో ఖైదు చేసి ఉంచుతాం. అప్పుడే ఆ బాధ ఏమిటో ఇతనికి తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనందరం మన ఇళ్లకు తిరిగి వెళ్ళిపోవచ్చు. నేను మా మమ్మీ వండిన వంటనే తింటాను. మిమ్మల్ని అందరినీ చూస్తే సంతోషంగా ఉంది. నేను కొంచెం తింటాను, నువ్వు తిను.
ఇక మీద అందరూ ఈ అడవి లోపల జాలీగా ఎంజాయ్ చేయొచ్చు. అరే నేను ముందుగా ఇదే కదా చెప్పాను, మంకు బంకుటూ ఎవరూ లేరు అని. ఈ దొంగ కనుక నాకు ముందుగానే దొరికి ఉన్నట్టయితే వాణ్ణి పైకి ఎగరేసి బంతాడేవాణ్ణి, ఎముకలు విరగొట్టి ఉండేవాణ్ణి, దాంతో చెట్టు కొట్టడం ఆపేసి ఉండేవాడు. ఒకవేళ నేను అబద్ధం చెబితే ఒక చెట్టు నా మీద పడుతుంది. ఏం కర్మరా ఇది.